మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏదైతే కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే పథకంలో భాగంగా 3వ విడత అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం కాకినాడ వ్యాప్తంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఉన్నారు. సార్ నమస్తే అండి. ఏంటి ఈ 3వ విడత ఎంతమంది అర్హుల్ని గుర్తించారు, ఏమేమి అందిస్తున్నారు? సరే, ఇందులో ఎంతమంది గుర్తించడం ఇంత ఈ సంఖ్యాపరంగా అయితే వెళ్ళట్లేదు. ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్న వాళ్ళందరూ వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళ వైట్ కార్డు చూసుకుని చెక్ చేసుకుని వాళ్ళు గతంలో ఇచ్చేవాళ్ళు లేదో చూసుకుని గతంలో ఇచ్చుంటే మనకు మిగిలిన వాళ్ళకి కొత్త ప్రధానమైన ఏంటంటే గొట్టం పోయి ఊది మహిళ ఉండకూడదు అన్నది ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన. ఆ ఆలోచన మేరకు చంద్రబాబు నాయుడు గారు అయితేనేటి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేటి మాకు మంచి ఆఫీసర్స్ టీంని అప్పచెప్పారు. అప్పచెప్పి మేము రాజకీయ జోక్యం లేకుండా పార్టీల పరంగా వెళ్లకుండా ప్రతి మహిళ మహిళ కూడా గొట్టం పోయి వదకూడదు అన్నదే. 3 సిలిండర్లు ఇవ్వాలి. సిలిండర్లు పాత కనెక్షన్లు ఉన్న వాళ్ళకి, ఇప్పుడు కొత్తగా కనెక్షన్ లేని వాళ్ళకి ఇవ్వాలి. సుమారు ఈ రెగ్యులేటరు, అలాగే ఈ పైపు, ఈ స్టవ్, ఆ సిలిండర్ కలిపి 4,500 రూపాయలు అవుతా ఉంది. అది కాక ఫస్ట్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళకి 310 రూపాయలు వీరి యొక్క అకౌంట్లోకి నేరుగా భారత ప్రభుత్వం నుంచి వచ్చి పడుతుంది. అట్లాగే ఇవ్వడం ఈవేళ 3,000 దాకా మేము వేళ గుర్తించడం జరిగింది. అది 3,000 అవ్వచ్చు, 4,000 అవ్వచ్చు, 5,000 అవ్వచ్చు. ఈ కాన్స్టిట్యున్సీలో పొగగొట్ట వేసి బొగ్గులు పోయి వేసుకుని పొగగొట్ట వేసుకుని మహిళ ఉండకూడదు అన్నది కాన్సెప్ట్. ఇది నా లెక్క, నా కాన్స్టిట్యున్సీలో. కానీ భారతదేశంలో ఉండకూడదు అన్నది మోడీ గారిది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అన్నది కళ్యాణ్ గారిది, మన చంద్రబాబు నాయుడు గారిది. ఈ ఆలోచనని సక్రమంగా అమలు చేయడంలో మేము పాత్రదారులు అంతే తప్ప ఆలోచన వారిది, డబ్బు వారిది, పంపిది వారు. మేము దాన్ని సక్రమంగా అందవలసిన వారు అందరికీ అంది కార్యక్రమం మీద మేము దగ్గర చూసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా దాదాపు 8.5 లక్షల మంది గ్యాస్ కనెక్షన్స్ వాడుతూ ఉన్నారు. ఇందులో 4.5 లక్షల మందికి ఈ ఉచిత సిలిండర్ పథకం అమల్లో ఉంది. వాళ్ళందరినీ కూడా అర్హులుగా గుర్తించారు. అయితే ఇందులో కొంతమంది తమకి ఈ ఉచిత పథకం అమలు కావడం లేదని, లేదంటే డబ్బులు పడడం లేదని చెబుతూ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? ఎవరైనా సరే అనౌన్స్ చేసినటువంటి పథకంలో వాళ్ళకి డబ్బు పడిన పక్షంలో ఎంఆర్ఓ గారు ఉన్నారు, డిఎస్ఓ గారు ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు నేనున్నాను. ఖచ్చితంగా మా దగ్గర రావచ్చు. రోజుల మీద వితిన్ అవర్స్ అది సరి చేస్తాం. అది జెన్యున్ కేసు అయితే నువ్వు ఎక్కడా తీసుకుని కిర్లంపూడిలోనే తీసుకుని పెద్దాపురంలో తీసుకుని అటువంటి కేసులు కాకుండా ప్రతిపక్షాలు సృష్టించి పంపించిన కేసులు కాకుండా ప్రజలకి ఎవరికైనా ఇబ్బంది వస్తే మటుకు దానికి మేము ఖచ్చితంగా నిలబడి చేస్తాం. సార్, సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇవన్నీ కూడా ఎక్కడ సరిగ్గా అమలు కావడం లేదంటూ కూడా ఇప్పటికే ఏదైతే ప్రతిపక్షం ఉందో ఆరోపిస్తూ ఉంది. దీనికి దీటుగా ఏది సంబంధం? అంటే ప్రతిపక్షం ఎక్కడ ఆరోపిస్తుంది? ఎక్కడ ఆరోపించాలి? ప్రతిపక్షానికి 11 సీట్లు 12 సీట్లు ఏదో ఇచ్చినట్టున్నారు. 11 సీట్లు ఇచ్చినట్టున్నారు. ఆ 11 సీట్లు మోగబోయా? 11 మంది వచ్చి అసెంబ్లీ ఉంది కదా, కొన్ని కనీసం రేపు అసెంబ్లీకి రమ్మనండి. అసెంబ్లీలో అడిగితే అథెంటిక్గా ఉంటుంది అది. ఆ క్వశ్చన్కి మేము కన్సర్న్ ఆఫీసర్ని ఇమీడియట్గా అక్కడ రప్పిస్తాం, అక్కడ రప్పించి యాక్షన్ తీసుకుంటాం. అదే మా కార్యకర్తలు ఎవరైనా ఉంటే అటువంటి తప్పుడు పనులు చేస్తే సస్పెండ్ చేసేస్తాం. అంతే తప్ప నువ్వు ఎక్కడో రోడ్డు మీద కరపత్రాలు కొట్టించుకుని నీ కరపత్ర పేపర్లో రాసి పిచ్చి పిచ్చిగా వాగేసి 9కి 90కి తేడా తెలియకుండా, $9కి $90 తేడా తెలియకుండా నువ్వు మంచివా పశువుగా కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వు ఎక్కడో హార్వర్డ్ యూనివర్సిటీలో చదివాను, అక్కడ చదివాను, ఇక్కడ చదివాను అంటావు. నీకు డాలర్ అంటే అంత, డాలర్ అంటే $9కి $90కి కూడా తేడా తెలియకుండా నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలించావు. కాబట్టి ఇంత దౌర్భాగ్య స్థితికి ఈ రాష్ట్రం దిగజారిపోయింది. దాన్ని ఇప్పుడు ఒప్పుకున్న సూపర్ 6 కాకుండా, ఇది ఉందా సూపర్ 6లో కొత్త కనెక్షన్ లేదు, ఒప్పుకున్నది కాకుండా కూటమి ప్రభుత్వం వాళ్ళు చాలా చేసుకుంటూ వస్తూ ఉంది. అట్లాగే మౌలిక సదుపాయాలు ఇందాక నుంచి ప్రతి మహిళని అడుగుతున్నాను, గుచ్చి అడుగుతున్నాను, అమ్మ నీకు రోడ్డు ఉందా,
డ్రైన్ ఉందా, మంచినీరు వస్తుందా, మౌలిక సదుపాయాలు రాలేదంటే మేము రెక్టిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఇది ఇచ్చింది ఈ ప్రభుత్వం, ఆ దన్ను మాకు ఇస్తుంది కాబట్టి అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అటు ఇలా చెత్తవాగుడు మానేసి అసెంబ్లీకి రమ్మండి ప్లీజ్. మా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అప్పీల్ చేస్తున్నాం, దయచేసి అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి వచ్చి ఒక్కసారి అసెంబ్లీకి వచ్చి మీ గొంతు వినాలని ఉంది, మీ నాలెడ్జ్ తెలుసుకోవాలని ఉంది, మీకున్న చాలా గొప్ప డాలర్ నాలెడ్జ్ కూడా తెలుసుకోవాలని ఉంది. ఒక్కసారి రండి జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని ప్రాధాయపడతా ఉన్నాం. రేపు జరగబోయే శీతాకాల సమావేశానికి తమరు తప్పకుండా రావాలని కోరుతా ఉన్నాం. మేడం, మీరు ఈ 3వ విడతలో భాగంగా దీన్ని అందుకుంటూ ఉన్నారు, అంటే హామీలో లేనిది కూడా అందిస్తూ ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇదే ఫస్ట్ టైం అండి నేను తీసుకోవడం. గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు నాకు ఏది రాలేదు. ఇంటి స్థలాన్ని కూడా పెట్టామండి మొన్న రీసెంట్గా, అది కూడా చేస్తానన్నారు. ఏమేమి ఇచ్చారండి? పొయ్య, ట్యూబు, రెగ్యులేటర్ అండి, బండి కూడా ఇస్తానని చెప్పారు. ఇదే మొదటిసారి మీకు? అవునండి. చూసారు కదండి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తుందంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఏదైతే ఉజ్వల 3.0 ఉందో ఇందులో పథకంలో భాగంగా 3వ విడత గ్యాస్ సిలిండర్ కనెక్షన్ని కూడా ఇస్తూ ఉన్నారు. అంటే గ్యాస్ సిలిండర్తో పాటు స్టవ్, అలాగే రెగ్యులేటర్, దానికి సంబంధించిన పైప్ను కూడా అందిస్తూ ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం కేవలం సంవత్సరానికి 3 సిలిండర్లు మాత్రమే ఫ్రీగా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఇస్తున్న ఈ ఏవైతే ఉన్నాయో స్టవ్ కానివ్వండి, లేదంటే కనెక్షన్, కొత్త కనెక్షన్ అనేది ఇదంతా కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. దాదాపు 4,500 రూపాయలు విలువ చేసేవి. ఇవన్నీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ అర్హులకు ఉచితంగా అందిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటనే కాదు, ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తుందంటూ కూడా ఇక్కడ అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అందశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.